సార్ సో సి ఫ్యాటీ లివర్ లైఫ్ గురించి? స్టైల్ చేంజ్ అవుతుంది. హ్మ్. మనకి వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్ అవుతుంది. హ్మ్. యాక్సెస్ టు ఫుడ్, యాక్సెస్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, యాక్సెస్ టు ఫాస్ట్ ఫుడ్ పెరుగుతుంది. హ్మ్. విచ్ ఈస్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫ్యాట్ ఎక్కువ అవుతుంది దాంట్లో. రెడ్ మీటింగ్ కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. వీటితోటి ఆబ్వియస్లీ మనకి ఫ్యాటీ లివర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజ్ అనేది డెఫినెట్లీ పెరుగుతూ ఉంది. హ్మ్. ప్లస్ ఇండియాలో డయాబెటీస్ అనేది చాలా కామన్గా కనబడతా ఉంది. సో డయాబెటీస్ ఆర్ ఆల్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఫ్యాటీ లివర్స్. ఓకే. సో డెఫినెట్లీ లాస్ట్ కొన్ని సంవత్సరాలలో ఇన్సిడెన్స్ ఆఫ్ ద డిసీజ్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. హ్మ్. దెర్ ఇస్ సో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. మేల్స్‌లో ఎక్కువున్నారా? ఫీమేల్స్‌లో ఎక్కువున్నారా? యూజువల్లీ అంటే అర్బన్ పాపులేషన్లో సిమిలర్ ఉంటుందమ్మా. హ్మ్. ఎందుకనంటే ఎవ్రీవన్స్ బేసికలీ అందరిది ఒకటేలా ఉంటుంది. కానీ కొన్ని సెక్షన్స్‌లో ఏమైతుంది అనంటే వేర్ వుమెన్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు హోమ్స్. హ్మ్. హోమ్ మేకర్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ అనేటివి తక్కువ ఉంటాయి. సో ఉమెన్‌లో యూజువల్లీ థైరాయిడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళల్లో ఎక్కువగా చూడడం అనేది కూడా జరుగుతుంది.